వెరికోస్ వెయిన్స్ మన ఏవిస్ వాస్కులర్ సెంటర్లో విత్ అఫోర్డబుల్ కాస్ట్ ట్రీట్మెంట్ చేస్తారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము శ్రీరామ నవమికి నవమి రోజు భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. మనకి ఎప్పటి నుంచో తెలిసిన విషయం. అయితే ఒంటిమిట్టలో కూడా రాముల వారికి కళ్యాణం చేస్తారట పౌర్ణమి రోజు కదండి. దీనికి కూడా ఒక విశిష్టత ఉందని విన్నాను. ఒంటిమిట్ట అసలు ఆ రోజు కళ్యాణం చేయటం ఏంటి, దాని విశిష్టత ఏంటి? ఒంటిమిట్ట రామాలయము మన ఇంతకంటే కూడా పురాతనమైంది. ఇంకా భద్రాచలం కంటే కూడా పురాతన క్షేత్రంగా చెప్తారు. అది ఎప్పటిదో. అవునవును. ఇప్పుడు భద్రాచలంలో రామాయణ ఆనవాళ్ళు ఎలా ఉన్నాయో ఒంటిమిట్టలో కూడా రామాయణ ఆనవాళ్ళు ఉన్నాయి. రామాయణ కాలం నాటి ఆనవాళ్ళు. సీతారామ లక్ష్మణులు సీతాదేవిని ఎడబాయక ముందు, సీతాపహరణం జరగడానికి ముందే ఈ ప్రాంతానికి వచ్చారని కథ. ఓకే. సీతారాముడు లక్ష్మణుడు ముగ్గురు ఉన్నారు అక్కడ. అక్కడ ఉన్న కొంతమంది రాక్షస సంహారం చేశారు. ఒక గుహ లాంటి దాంట్లో కాలక్షేపం చేశారు. వాళ్ళు ముగ్గురు ఉన్నారు అక్కడ. అక్కడికి ఆంజనేయుడు రాలేదు ఆ కాలం నాటికి. అసలు సీతాపహరణం కూడా జరగల. ఆ తర్వాత ఇక్కడి నుంచి దండకారణ్యం, ఇక్కడి నుంచి వాళ్ళు అక్కడికి వెళ్ళారు చిత్రకూటానికి. అక్కడ కదా సీతాపహరణం అవి జరిగింది. అటువైపు వెళ్ళిపోయాక ఇటు నుంచి అటు వెళ్ళారు. ఇక్కడ వీళ్ళు ఉన్నప్పుడు ఆ గుహలో కొంతకాలం నివసించారు. కొంతకాలం తర్వాత ఆ జాంబవంతుల వారు ఈ ప్రాంతానికి వచ్చి ఈ గుహలో సీతారాముల ఆనవాళ్ళని గమనించి ఆయన ప్రతిష్ఠ చేసిన ప్రతిమలు, సీతారాముడు లక్ష్మణుడు ముగ్గురిని అక్కడ ప్రతిష్ఠ చేశారు. కాలక్రమాన మరుగుపడింది. అది మరుగుపడితే ఆ గుహలో తర్వాత కాలంలో ఒంటెడు మిట్టడు అని ఇద్దరు దొంగలట, వాళ్ళు అక్కడికి వచ్చారనమాట. ఈ అంతకుముందు దీన్ని ఏకశిలా నగరంగా చెప్పేవాళ్ళు. పైగా ఒకే రాయి మీద సీతారామ లక్ష్మణులు ముగ్గురు నిలబడి ఉన్నట్టుగా ఉంది ప్రతిమ. ఏకశిలా నగరం అనేవాళ్ళు. ఈ ఒంటెడు మిట్టడు ఈ ఊళ్ళల్లో పేర్లు అలాగే ఉంటాయి కదా. దొంగలు వాళ్ళు ఈ గుహలోకి ప్రవేశించి ఇక్కడ దాక్కున్నారు దొంగతనాలు చేసి. అయితే లోపల ఉన్నటువంటి దైవ సాన్నిధ్యం ఉన్నది కాబట్టి అక్కడ రాముల వారి వాళ్ళకి దర్శనమిచ్చి దొంగతనాలు మానమని ప్రబోధించారని, ఆ తర్వాత వాళ్ళు దొంగతనాలు మానేసి సచ్చరిత్రులే ఈ దేవాలయ నిర్మాణం వాళ్ళ వల్ల జరిగింది. వెలుగులోకి వచ్చారు మళ్ళీ స్వామి. ఈ ఏకశిలా నగరాన్నే వీళ్ళ పేరు మీద ఒంటిమిట్టగా మారింది. అది ఒంటిమిట్ట ఏకశిల దగ్గర దగ్గరగా ఉన్నాయి చూడు పేరు. అవును. అప్పటి నుంచి అక్కడ పూజలు అందుకుంటున్నారు. ఆంజనేయ స్వామి యువతలు కనిపిస్తారు. తర్వాత కాలంలో ప్రతిష్ఠ చేయబడ్డారు. తొలుత అక్కడికి ఆంజనేయుల వారు రాల, ఇలా కనపడుతుంది. అయితే ఇది చంద్రవంశపు రాజులు దీన్ని ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకొచ్చారు. విజయనగర కాలం నుంచే ఈ దేవాలయంలో ఈ నవమి నాడు ఇది కాకుండా పౌర్ణమి నాడు కళ్యాణం చేయటం విధానంగా అవలంబించారు. ఎప్పుడు సీతారామ కళ్యాణాలు పగళ్ళు చేస్తారు. మనం పగలేగా చేసుకుంటాం. అభిజిత్ లగ్నంలో రాముల వారు జనన లగ్నంలో చేసుకుంటాము. అయితే ఈ ఎప్పుడు చంద్రుడు ఒకసారి వాపోయాడట, నేను ఎప్పుడు కళ్యాణం చూడటం లేదు అని. చంద్రప్రీత్యర్థము పౌర్ణమి నాడు కళ్యాణం చేయటం మొదలుపెట్టారని చెప్తారు కథ. అందుకని నవమి నాడు మనం ఇక్కడ అర్చనలు చేసుకుంటాం. కళ్యాణం చేసుకునే సమయానికి అక్కడ అంకురార్పణ చేస్తారు పుట్టినరోజు నాడు. ఇంచుమించుగా బ్రహ్మోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు అవన్నీ కూడా ఈ సమయంలోనే జరుగుతాయి. నిన్న ఏప్రిల్ 6వ తారీఖున మొదలుపెట్టారు. 14వ తారీఖు దాకా ఈ ఉత్సవాలు నడుస్తాయి. నేను మొన్న వెళ్ళొచ్చాను కదా. నేను ఎప్పుడు వెళ్ళాను? 2వ తారీఖు వెళ్ళా. 2వ తారీఖు అన్ని పందిళ్ళు గింజలు వేసి పెండాల్స్ తయారు చేస్తూ దీంట్లో ఉన్నారు. కనిపించింది కానీ ఇంకా తీవ్రం ఊపందుకోలా. శ్రీరామనవమికి 2 రోజుల ముందే వెళ్ళాను నేను. శనివారం నాడు చాలా రష్గా ఉంటుందని మేము బుధ గురువారాల్లోనే వెళ్ళిపోయాం. అప్పటికే మంచి ఉత్సవపు కోలాహలం అది మొదలైంది. జోరుగా కాకుండా ఒక మాదిరిగా ఉందన్నమాట. అయితే ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఆ దారిలో తిరుపతి వెళ్తే ఒకసారి ఒంటిమిట్టలో వచ్చేటప్పుడో వెళ్ళేటప్పుడో ఒక్కసారైనా దర్శనం చేసుకొస్తున్నాం. ఈ మధ్యకాలంలో మాన్ల ఏముంది కారాపతి 10 నిమిషాల లోపలికి వెళ్ళి వచ్చేసేద్దాం అని ఒక మాట వెళ్ళి చూస్తే ఎంత బాగుంటాయో జయ. రాముల సీతారామ లక్ష్మణుల విగ్రహాలు నున్నగా, ముఖాలు అవి చక్కగా ఉంటారు. ఆలయ ప్రాంగణం కూడా ఎంత పెద్దది, ఎలాంటి శిల్పం చేయాలి. అవునండి. ఒక ఎల్లో షేడ్ లో కనిపిస్తుంది కదా రమ్మగారు. అంతా రాతి లక్షణం. అవును. ఆ రాయి వల్ల అలా కనపడుతుంది. అసలు ఎంత పెద్ద దేవాలయం చూడలేదండి. మన వైపు తక్కువ. అవును, చాలా పెద్దది.
పెద్దది. అసలు ఆ స్తంభాల మీద, ఆ గాలి గోపురాల మీద ఆ చెక్కడము, ఆ శిల్పము చెప్పి తీరాలి. అవును. భలే బాగుంటుంది. ఇదివరకటికంటే తర్వాత మనకంటే బైపర్కేషన్ తర్వాత, మనం విడిపోయిన తర్వాత, రాష్ట్రాలు విడిపడిన తర్వాత ఒంటిమిట్ట రామాలయానికి చాలా విశాల ప్రాంగణం అది పెద్దది చేశారు. చాలా పెద్దదైంది. ఇదివరకటి కాలంలో 20 ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు చుట్టూతా అంత పెద్దది కాలేదు. ఒకడే రాముల వారు అలా నిలబడి ఉన్నట్టు ఉండేది. ఇప్పుడు అన్ని మాడవీధులుగాను చక్కగా అంతా డెవలప్ చేసి ఒక చిన్న పార్క్ లాంటి అంబియన్స్ కల్పించి వైశాల్యం పెంచారు. క్లెన్లీనెస్ చాలా అద్భుతంగా, క్లీన్గా, అవును. నీట్ అండ్ టైడీగా ఉండి, మళ్ళీ తర్వాత ఏమో అవతల ఏదో బావి అవి ఉన్నాయి కదా, ఆ వాటన్నిటినీ డెవలప్ చేశారు. ఆపోజిట్ లో మన హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా రమగారు? హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇవన్నీ చక్కగా నీట్గా డెవలప్ చేశారు. కళ్యాణం చేయడానికి కావాల్సిన ఆడిటోరియం అవన్నీ కూడా మనం వెళ్ళే దారిలోనే కనిపిస్తాయి. రైట్ సైడ్, మన హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే దారిలోనే మనకు ముందు పెండాల్స్ అవి కనపడ్డాకే వాళ్ళ స్వామివారి దర్శనమిస్తాడు. బాగా చాలా పెద్ద ఆడిటోరియంలు, ఎక్కువ మంది కూర్చొని చూడడానికి అన్ని క్లోజ్ సర్క్యూట్ టీవీలు చాలా బాగా అరేంజ్ చేశారు. అరేంజ్మెంట్స్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. సరే, ఇది చూసాం. అయితే ఈ ధ్వజారోహణ 6వ తారీఖు నుంచి ధ్వజారోహణ చేసి రేపు 11వ తారీఖు అంటే పౌర్ణమి ముందు రోజు చతుర్దశి నాటి రాత్రి సాయంకాలం వేళ కళ్యాణం జరుపుతారు. చైత్ర పౌర్ణమి విశేషమైంది. మామూలుగా ఏరువాక పున్నమని మనకి ఎలాగ తూర్పాంధ్ర వైపు కానీ, మన వైజాగ్ ఆ వైపు, శ్రీకాకుళం ఆ ఊళ్ళల్లో మేము తూర్పు నాట్లు అంటూ ఉంటాం. మనం ఏమన్నా ఉత్తరాంధ్ర అని చెప్పాలి మన భాషలో అయితే కదా. ఈ ఉత్తరాంధ్రలో ఏంటంటే అమ్మవార్ల ఉత్సవాలు జరుగుతాయి జయ. ఏరువాక పున్నంకి చాలా విశేషం. చైత్ర పౌర్ణమికి అమ్మని కూర్చోబెట్టడము, ఓకే, ఎక్కువ అమ్మవారి కొలుపులు జరుపుతారు. చైత్రంలో నీకు స్కిన్ ప్రాబ్లమ్స్, ఎండ వలన వచ్చే సమస్యలు అవి అధికంగా ఉంటాయి. దాంతో వీళ్ళు విత్తనాలు అవి కూడా మొదలు పెట్టుకుంటారు కదా. దానికి శాంతి కోసం అక్కడంతా రకరకాల గ్రామదేవతలు ఎంతమందో, ప్రతి ఊరికి ఒక్కొక్క అమ్మవారు ఉంటారు. అవును. ప్రతి ఊర్లోనూ అమ్మవారికి ఏవో ఒక ఉత్సవాలు, కొలుపులు జరుపుతారు, జాతరలు చేస్తారు. అలాగే ఇక్కడ మనకి పౌర్ణమికి ఈ విశేషం కనపడుతుంది. అయితే మనలాంటి వాళ్ళు మామూలుగా మనం కుదిరితే ఒంటిమిట్ట రామాలయానికి వెళ్ళటం, దర్శనం చేసుకోవటం. మొన్న భద్రాచలంలో చేయలేని వాళ్ళు, అయినా మనవాడే కదా, తెలుగువాడే రాముడు, అక్కడికి వెళ్ళి అది చేసుకురావచ్చు. పెద్ద దూరం కూడా కాదు, తిరుపతి వెళ్తుంటే ఇంకా కొంచెం 1 గంటన్నర ముందే ఉంది. అవకాశం ఉన్న వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు. అవకాశం లేదు, టీవీలో దర్శించండి చక్కగా. అన్ని టీవీలో వాళ్ళలోనూ కనపడతాయి లైవ్ ప్రోగ్రామ్స్. స్వామివారి కళ్యాణం ఇస్తారు. 11వ తారీఖు సాయంకాలం 8:30కి రాత్రి మొదలవుతుంది. మర్నాడు రథోత్సవం చేస్తారు. తర్వాత ఈ వరుసగా 14న ధ్వజారోహణం చేసేస్తారు. 6వ తారీఖు ధ్వజారోహణం చేశారు, ధ్వజం ఎక్కిచ్చారు. 14న ధ్వజం దింపుతారు. 15 పుష్పయాగం ఏదో కూడా చేస్తారట. అక్కడ ఉన్న అర్చక స్వామి చెప్పారు 14, 15 కూడా విశేషమేనమ్మా అని. అవకాశం ఉన్నవాళ్ళు దర్శనం చేసుకోవచ్చు. లేదా మనము పౌర్ణమి నాడు సాధారణంగా మనం లలితా అమ్మవారిని సేవించుకుంటాం. అవును. మనం ఈ పౌర్ణమి నాడు పట్టాభిషేక సర్గ చదువుకోవచ్చు. వాల్మీకి రామాయణంలోంచి సంక్షేప రామాయణం చదువుకోవచ్చు, లేదా రాముల వారి పట్టాభిషేక సర్గనైనా చదువుకోవచ్చు. విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. మీ అవకాశాన్ని బట్టి రామ సేవ కానీ, అమ్మ సేవ కానీ చేసుకోండి. పగలు ఉపవాసం ఉండి రాత్రి పూజ చేసుకుని భోజనం చేస్తే చాలా మంచిది. ఉపవాసం అంటే కనీసం అన్నానికి దూరంగా ఉండటం. ఒకవేళ మన వల్ల కాదనుకుంటే ఏ ప్రసాదం, ఏ వంట చేసుకుంటామో అది నివేదన చేసేసి మొత్తం అది భోజనం చేసి సాధ్యమైనంత నిశ్శబ్దంగానో ప్రశాంతంగానో రోజుని గడిపి సాయంకాలం రాముల వారిది ఏదైనా స్తోత్రనామాలు లేకపోతే అమ్మవారి స్తోత్రమో చేసుకుని కొంచెం పాయసం నివేదన చేసుకుని ప్రసాద స్వీకారం చేస్తే పౌర్ణమి సుసంపన్నం అవుతుంది. చైత్ర పౌర్ణమి విశేషమైన పౌర్ణమిలలో ఒకటిగా చెప్పబడుతుంది. మీ అవకాశాన్ని బట్టి చూడండి. ఒంటిమిట్ట రామాలయానికి వెళ్ళగలిగే మహాభక్తులు వెళ్ళిరండి. నాలాంటి భక్తులైతే చక్కగా టీవీలో స్వామివారిని సేవించండి. మీ అవకాశాన్ని బట్టి చేయొచ్చు. నమస్తే. నమస్తే జయ.